Hello friends, welcome to our ఛానల్ ఎస్బిఎల్కే టెక్ సొల్యూషన్స్. ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకునే టాపిక్ బేసిక్స్ ఆఫ్ ఎక్సెల్ స్ప్రెడ్షీట్. సో మనం ఎక్సెల్ ఓపెన్ చేయగానే ఇలా పేజ్ కనిపిస్తుంది కదా, ఈ వైట్ స్పేస్ని మనం స్ప్రెడ్షీట్ అంటాం, ఎక్సెల్ స్ప్రెడ్షీట్ అంటాం. అండ్ ఇక్కడ మనకి వర్టికల్ లైన్స్ అండ్ హారిజాంటల్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా. వర్టికల్ లైన్స్ అంటే లైక్ ఇప్పుడు ABCDE ఇట్లా ఈ వర్టికల్ కనిపించే వాటిని కాలమ్స్ అంటాం. అండ్ ఈ నెంబరింగ్తో ఉన్న 1 2 3 4 5 ఉన్న వాటిని మనం రోస్ అంటాం. హారిజాంటల్గా కనిపించే వాటిని రోస్ అంటాం, అండ్ వర్టికల్గా ఉన్న వాటిని కాలమ్స్ అంటాం. అండ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ రో అండ్ కాలమ్ని సెల్ అంటాం. అంటే ఈ బాక్సెస్ ఉన్నాయి కదా, ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేశాను, ఈ బాక్సెస్ మనకు కనిపిస్తున్నాయి కదా, ఈ బాక్సెస్ని మనం సెల్ అని అంటాం. అండ్ ఈ గ్రీన్ బాక్స్ ఏదైతే కనిపిస్తుందో అది మనకు యాక్టివ్లో ఉన్న సెల్. సో వీటిని మనం యాక్టివేషన్ సెల్ అని అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈ E5 దగ్గర సెలెక్ట్ చేశాను కాబట్టి E5 అనేది యాక్టివ్లో ఉంది. అండ్ ఇక్కడ B2 దగ్గర సెలెక్ట్ చేస్తే ఇక్కడ B2 అనేది మనకు యాక్టివ్‌లో ఉంది. ఇప్పుడు ఇక్కడ నేను ఎక్కడ ఏ చేంజెస్ చేసినా ఇగో మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ నేమ్ బాక్స్ అనే దగ్గర. సో దాన్ని మనం నేమ్ బాక్స్ అడ్రెస్ బార్ అలా అంటామన్నట్టు. ఇక్కడ నేను C4 దగ్గర చేంజ్ చేయగానే ఇక్కడ మళ్ళీ C4 అని చేంజ్ అయింది. అండ్ A2 దగ్గర చేయగానే ఇక్కడ A2 చేంజ్ అయింది. సో ఇది అడ్రెస్ బార్ అంటాం. అండ్ ఇక్కడ మనకు పైన బుక్ 1 ఎక్సెల్ అని కనిపిస్తుంది కదా, ఇది టైటిల్ బార్ అంటాం. మనం ఫైల్ సేవ్ చేసిన తర్వాత ఏదైతే ఫైల్ నేమ్ ఇస్తామో ఆ ఫైల్ నేమ్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇది టైటిల్ బార్ అంటాం. అండ్ ఇది ఫైల్ మెనూ. ఈ ఫైల్ మెనూలో మనం ఫైల్‌ని సేవ్ చేస్తాము, న్యూ ఫైల్‌ని క్రియేట్ చేస్తాము, ఎగ్జిస్టింగ్ ఫైల్స్‌ని ఓపెన్ చేస్తాము. అండ్ ఇక్కడ మనకి డ్రైవ్‌లో ఉన్న ఫైల్స్‌ని షేర్ చేయడం, అండ్ సేవ్ యాస్ చేయడం, ప్రింట్ చేయడం, ఇవన్నీ మనం ఈ ఫైల్ మెనూతో చేస్తాము. అండ్ ఈ హోమ్, ఇన్సర్ట్, డ్రా, పేజ్ లేఅవుట్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ట్యాబ్స్ అంటాం. అండ్ ఇక్కడ మనము ఎఫెక్ట్స్ ఇక్కడ క్లిక్ చేసాం కదా ఎఫెక్ట్స్ పక్కన. సో ఈ క్లిక్ చేసిన దాన్ని మనం ఫార్ములా బార్ అంటాం. ఈ ఫార్ములా బార్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే మనం మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ చేసేటప్పుడు ఫార్ములాస్ యూజ్ చేస్తాం కదా, సో ఆ టైంలో మనం ఈ ఫార్ములా బార్‌ని యూజ్ చేస్తాం. అంటే మనం రాసే ఫార్ములా అనేది ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ ఫాంట్ ఎడిటర్స్ దగ్గరకొచ్చాం. ఇక్కడ మనకు ఈ క్యాలిబ్రి అని కనిపిస్తుంది కదా, దాన్ని మనం ఫాంట్ స్టైల్ అంటాం. మన ఫాంట్ స్టైల్‌ని చేంజ్ చేసుకోవడానికి యూజ్ చేసేది. మనం ఇక్కడ క్యాలిబ్రి ఇలా క్లిక్ చేస్తే మనకి ఇట్లా నంబర్ ఆఫ్ స్టైల్స్ వస్తాయి. సో వాటిని మనం ఫాంట్ స్టైల్ అంటాం. అండ్ ఇక్కడ మనం 11 అని ఉంది. ఇక్కడ క్లిక్ చేస్తే 11, 12 ఇవి ఉన్నాయి కదా, ఇవి మనం ఫాంట్ సైజ్. మనకు ఎంత కావాలో అంత మనము ఆహ్, బేస్డ్ ఆన్ ద టెక్స్ట్, బేస్డ్ ఆన్ ద ఫార్మాట్ మనం ఇవి యూజ్ చేస్తామన్నట్టు. సో వీటిని మనం ఫాంట్ సైజ్ అంటాం. ఇది ఇది ఇలానే గాకుండా ఈ రెండిటితో కూడా మనం ఫాంట్ సైజ్‌ని ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బి అంటే బోల్డ్, ఐ అంటే ఇటాలిక్, యూ అండర్‌లైన్ అంటే మన టెక్స్ట్‌ని అండర్‌లైన్ చేయడం అన్నట్టు. అండ్ ఇక్కడ మనకు బార్డర్స్ ఉన్నాయి. టైప్స్ ఆఫ్ బార్డర్స్ మనం ముందు నెక్స్ట్ వీడియోస్‌లో నేను మీకు క్లారిటీ ఇస్తాను. టైప్స్ ఆఫ్ బార్డర్స్ అంటే. అండ్ ఇక్కడ ఫిల్ కలర్ అని ఉంది. ఫిల్ కలర్ అంటే మనకు సెల్స్‌లో బ్యాక్‌గ్రౌండ్ కలర్ అప్లై చేసుకోవడానికి ఫిల్ కలర్ అనేది యూజ్ చేస్తాం. అండ్ ఇక్కడ ఫాంట్ కలర్ అని ఉంది. ఈ ఫాంట్ కలర్ అంటే మనకు టెక్స్ట్‌కి కలర్ అప్లై చేసేటప్పుడు ఈ ఫాంట్ కలర్ అనేది యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ అలైన్‌మెంట్స్ అని ఉన్నాయి. ఈ అలైన్‌మెంట్స్‌లో మనకి ఇక్కడ ఇదేమంటున్నాము టాప్ అలైన్, ఇది మిడిల్ అలైన్, అండ్ ఇది బాటమ్ అలైన్. ఇవి మనకి అలైన్ లెఫ్ట్, అలైన్ మిడిల్, అలైన్ సెంటర్, అలైన్ రైట్. సో ఇలా వస్తాయన్నట్టు. ఇక్కడ ఇవి మనకు ఇండెంట్‌ని డిక్రీజ్ చేయడానికి అండ్ ఇండెంట్‌ని ఇంక్రీజ్ చేయడానికి ఇవి యూజ్ చేస్తాము. అండ్ ఇక్కడనేమో మనకి ఓరియంటేషన్ అంటే మీకు నెక్స్ట్ వీడియోస్‌లో ఇదేంటి అనేది నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వ్రాప్ టెక్స్ట్ అంటే మనకి ఒక సెల్‌లో టెక్స్ట్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా కిందికి అంటే ఆ టెక్స్ట్ కిందికెలా రావాలి అనేది వ్రాప్ టెక్స్ట్ అంటాం. నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ మెర్జ్ అండ్ సెంటర్, జనరల్ ఇవన్నీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను.
అండ్ ఇక్కడ మనకు షీట్ 1, షీట్ 2, షీట్ 3, షీట్ 4 అని ఉన్నాయి గదా! ఇప్పుడు ఈ షీట్ 1 అనేది మనం కరెంట్ షీట్. అండ్ షీట్ 2, షీట్ 3, షీట్ 4 అనేది మనం యాడ్ చేసుకున్నామన్నమాట. ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది గదా! ప్లస్ సింబల్ క్లిక్ చేస్తుంటే మనకు ఎన్ని షీట్స్ కావాలో అన్ని షీట్స్ అలా మనకు యాడ్ అవుతూ ఉంటాయన్నట్టు. అండ్ ఇక్కడ మనం ప్రీవియస్ షీట్‌కెళ్ళాలి అని చెప్పంటే ఇక్కడ షీట్ 1, ఇక్కడ షీట్ 6, ఇక్కడ షీట్ 2 ఇలా మనం ఏ షీట్‌లో క్లిక్ చేస్తే ఆ షీట్ మనకు ఓపెన్ అయితుంది. మళ్ళీ మనం షీట్ 1కి రావాలి అన్నప్పుడు ఈ షీట్ 1 అనే పేజ్‌ని క్లిక్ చేయాలి. సో, అప్పుడు షీట్ 1కి వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఇవి కనిపించేవి స్క్రోల్ బార్స్ అంటాం. ఇదేమో హారిజాంటల్ అంటే బాటమ్ స్క్రోల్ బార్ అంటాం. ఇదేమో సైడ్ స్క్రోల్ బార్ అంటాం. సో, ఇది మనకు ఎక్సెల్ స్ప్రెడ్‌షీట్ ఒక బేసిక్ ఓవర్‌వ్యూ. సో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను నెక్స్ట్ వీడియోస్‌లో మీకు కంప్లీట్ డీటెయిల్స్ వీడియో నేను పోస్ట్ చేశాను. సో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.